బాహుబలి 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనతో తెలుగు చిత్రసీమ నుంచి నెక్స్ట్ రాబోతున్న పీరియడ్ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపకర్తలకి కొత్త ఉత్సాహం వచ్చింది. బాహుబలి ఫ్యాంటసీ చిత్రమైనప్పటికీ పాతకాలాన్ని గుర్తు చేసుకునే కాస్ట్యూమ్ డ్రామా కావడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చారిత్రక నేపథ్యమున్న చిత్రాలు రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి ఇంత క్వాలిటీతో తెరకెక్కపోయినప్పటికీ ఆ కథాంశాలపై ఉన్న ఆసక్తితో జనం వాటిని బాగానే చూశారు. బాహుబలి మాదిరిగా క్వాలిటీ ఇవ్వగలిగితే చారిత్రక నేపథ్యమున్న చిత్రాలకి మరింత ప్లస్ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. బాహుబలిలా నేషనల్ అప్పీల్ రాకపోయినప్పటికీ బాహుబలి 2 తెలుగు వర్షన్ వరకు చేసిన బిజినెస్ కి అనుగుణంగా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నట్లయితే చిరంజీవి స్టార్డమ్ కూడా కలిసి వచ్చి వర్కౌట్ అవుతుందని మెగా క్యాంప్ భావిస్తోంది. 150 కోట్ల బడ్జెట్లో తీసినా కానీ ఇది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ కాగలదని అనుకుంటున్నారు. ఇంతకుముందు బడ్జెట్ విషయంలో కాస్త వెనక ముందు అయిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బృందం బాహుబలి 2 చిత్రానికి తెలుగు సర్కిల్స్ లో వస్తున్న వసూళ్లను ట్రాక్ చేస్తూ 150 కోట్ల బడ్జెట్ ఈజీగా రికవర్ అవుతుందనే అంచనాకి వచ్చిందట. ఇందుకు అనుగుణంగా స్కేల్ పెరుగుతోందని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరమైందని ఇన్సైడర్స్ ఇన్ఫర్మేషన్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.